200లో మంచి మంచి గిఫ్ట్స్, కొంచెం యూనిక్ గిఫ్ట్స్ ఏదైనా వాళ్ళకి ఉపయోగపడితే మన జ్ఞాపకంగా వాళ్ళు ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళకి సారకి తీసుకెళ్తాను కదా, సో అదనమాట. అండ్ అందరు యూనిక్ గా థింక్ చేసి ఇస్తున్నారు అనమాట. ఇట్లా చాలా ఉంటాయండి, గోవిందనామాలు, హనుమాన్ చాలీసా. ఓపెన్ చేస్తే ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, మనం ఏ ఫంక్షన్ చేసుకున్నా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తాం కదండి. ఒకప్పుడు అంటే తాంబూలం, జాకెట్ అలా ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు అందరు కొంచెం డిఫరెంట్గా, కొంచెం వెరైటీగా బాక్సెస్ అని, గిఫ్ట్స్ అని డిఫరెంట్గా ఇస్తున్నారు. సో నేనైతే బిలో 200లో మంచి మంచి గిఫ్ట్స్, కొంచెం యూనిక్ గిఫ్ట్స్ మేమేమి ఇచ్చాం, మాకు ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయి అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇప్పటికైతే నా దగ్గర ఉన్నవన్నీ మాకు వచ్చినవి అండ్ మేము ఇచ్చినవి అనమాట. సో ఖచ్చితంగా ఇవి రిటర్న్ గిఫ్ట్స్గానే మాకు వచ్చాయి. సో అవి మీకు కూడా చూపిస్తాను. సో మీకు కొంచెం ఐడియా వస్తుంది, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే. ఇది పెళ్లి రిటర్న్ గిఫ్ట్స్ అనే నేను చెప్పానండి. ఏ ఫంక్షన్ అయినా కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొందరు చాలా కాస్ట్లీ పెట్టిస్తారు, కొందరు తక్కువగా ఇస్తారు కదా. సో నేనైతే మినిమం 200 రూపీస్ లోపల ఎలాంటి గిఫ్ట్స్ అయితే వస్తాయి, మనం చేయొచ్చు అనేవి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ కైండ్ వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అండి. అంటే చాలా వరకు లేడీస్ ఫంక్షన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు లేడీస్ అందరికీ బాగా యూజ్ అయ్యే ఐటమ్ హ్యాండ్ బ్యాగ్స్ కదా. సో చాలామంది హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారు మాకు, అండ్ మేము కూడా కొన్ని ప్రిఫర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ టైప్. దీనికి ఇలా వస్తుంది పట్టుకోవడానికి. సో ఇది ఇలా పట్టుకొని తీసుకెళ్ళచ్చు. అండ్ దీంట్లోనే ఇంకో స్టైల్ కూడా ఉంది, అదేమో ఇలా అన్నమాట. సో ఇది కొంచెం చిన్నది దాంతో పోలిస్తే, ఇదేమో కొంచెం ఓవెల్ పెద్దగా ఉంది కదా, ఇదేమో చిన్నది. ఒక సింపుల్ బ్యాగ్ అండి ఇదైతే. ఇది ఒక స్లింగ్ బ్యాగ్ లాగా వచ్చింది. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ క్లాత్ మెటీరియల్ అనమాట. సో టెంపుల్స్కి అట్లా వెళ్ళడానికి ఇదైతే బాగుంటుంది అనిపించింది. అంటే ఇలా పెద్ద రకం బ్యాగ్ అనమాట. సో ఇదొకటి. అండ్ పెద్ద టూర్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కువ డేస్ స్టే చేసేటప్పుడు ఇలాంటి బ్యాగ్ అంటే డ్యూరబుల్ ఉంటుంది అండ్ ఎక్కువ సామాన్లు కూడా పడతాయి కదా. సో ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ అనమాట. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే అవే అండి. నెక్స్ట్ కమింగ్ టు బాక్సెస్. మేజర్గా మనం బాక్స్లే కదా అందరికీ ఇస్తుంటాము, చాలా వరకు బాక్సెస్ మనకు ఉంటాయి. ఇప్పుడు మేజర్ ఇలా సెట్స్ ఇస్తున్నారండి. ఇది చూసారంటే నేను ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ చూస్తే 270 అరౌండ్ అని ఉంది, బట్ ఇక్కడేమో 99 రూపీస్ విత్ ట్యాక్సెస్ అని ఉంది. అంటే ఇవి హోల్సేల్గా మీరు కొన్నప్పుడు ఇట్లా 99 రూపీస్కే వస్తాయండి. చాలా చాలా రకాలు ఉంటాయి. మీరు హోల్సేల్ షాప్స్కి వెళ్ళి చూస్తే ఇలాంటి వాటిలో డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా దొరుకుతాయి. మాకు ఇంకోటి కూడా సేమ్ వచ్చి దీంట్లోనే 2 స్టైల్స్ ఉన్నాయి, చూసారా? ఇట్లా వస్తాయన్నమాట. ఇంకా షాప్స్లో చాలా దొరుకుతాయండి, ఇవే కాదు. అండ్ ఇలాంటి స్టైల్లోనే ఇంకొకటి, ఇదే పెద్ద బాక్స్ అన్నమాట. ఇవన్నీ చాలా యూజ్ అవుతాయండి. మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఏదైనా వాళ్ళకి ఉపయోగపడితే మన జ్ఞాపకంగా వాళ్ళు ఎప్పుడు దాన్ని యూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి మనం గుర్తొస్తుంటాం కదా. సో అట్లాగనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక హాట్ ప్యాక్. ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఓకే, సారీ, ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకోటి వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళకి సారకి తీసుకెళ్తాను కదా, సో అదనమాట, అది చూపిస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట హాట్ ప్యాక్. మన టిఫిన్స్కి వాటికైతే యూజ్ అవుతుంది చాలా బాగా. ఇలా ఉంటుందన్నమాట. లోపల వచ్చేసి ఇది మా అక్క అప్పుడు ఇచ్చాను. ఇది ఒక యూనిక్గా ఉంటుందండి. పికిల్స్ అవి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. పికిల్స్ అనే కాదు, బట్ మల్టీపర్పస్ అండి. ఒక్క దాంట్లో 100 రకాలుగా వాడచ్చు కదా. సో ఇదేంటంటే ఇట్లా మూవబుల్ అనమాట. ఇట్లా సో ఇలా యూనిక్గా వస్తుంటుంది మనకి. వీళ్ళైతే స్పూన్స్ కూడా ఇచ్చారు దీంట్లోనే. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇట్లా స్పూన్స్ ఇచ్చారు. దీంట్లో ఏదైనా పికిల్ ఆర్ సాల్ట్ అట్లా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చి ఒక హోమ్ డెకోర్ కైండ్ అండి. కింద స్టాండ్ వచ్చి ఇట్లా అండ్ యాపిల్స్ లాగా వచ్చాయి. దీంట్లో కూడా మేబీ పికిల్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుందేమో. ఇది గ్లాస్ జార్.
సో ఇవన్నీ కాస్ట్ మహా అయితే 150-200 లోపే ఉంటాయండి. ఇది ఏది కూడా 200 అబౌవ్ లేదు. చాలా వరకు ఐటమ్స్ అయితే 100. అండ్ ఇది ఇంకో బాక్స్ అనమాట. ఇదేంటంటే ఇది కొంచెం యూనిక్గా ఉంటుంది. దీని లోపల 3 పార్టీషన్స్ లాగా వస్తుంది. ఓకేనా, ఇది ఇట్లా ఉంటుంది. ఇది తీసేస్తే ఇట్లా త్రీ ఏరియాస్లో మనం 3 కైండ్ ఆఫ్ దాల్ పెట్టుకొని, అండ్ మనకి ఏ దాల్ కావాలో అటు సైడ్ ఇది ఓపెన్ చేసుకొని పోసుకోవచ్చు అనమాట. అలా ఇచ్చారు. లైక్ నెక్స్ట్ తిప్పుకొని ఇటు సైడ్ కావాలంటే ఇటు సైడ్ కావాలంటే ఇటు అని చెప్పి ఇలా ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్జే వాటి కాకుండా. ఇది ఇంకో సింపుల్ అండి. ఇది ఒక ఫ్రూట్స్ పెట్టుకునే బౌల్ ఆర్ సంథింగ్ బాస్కెట్ లాగా అనుకోవచ్చు. బట్ దీనికి మూత కూడా వచ్చింది. ఇంకా అలాంటిదే ఫ్రూట్ బాస్కెట్ లాగా ఇది కూడా ఉంది. ఇది కూడా ఒక ఫ్రూట్ బాస్కెట్ వచ్చిందండి. ఇదైతే చాలా సింపుల్, నాకు తెలిసి చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. అంటే ఎలాంటి గిఫ్ట్ మనం ఎలాంటి అకేషన్స్కి ఇవ్వాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. పెద్ద అకేషన్స్కి ఇలాంటివి ఇస్తే బాగోదు కదా. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న ట్రే, అండ్ ఇది కూడా అలాంటి ట్రేనే అనమాట. కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న వాటికి మనం ఇలాంటివి ప్రిఫర్. ఇది కూడా ఇంకొక ట్రే అండి. ఇలాంటి ట్రే అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కాస్మెటిక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మెడిసిన్స్ పెట్టుకోవచ్చు, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి వాటికైనా యూజ్ అవుతుంది. అండ్ కిచెన్లో యూజ్ అవుతుంది. అండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుక్ ఇది చాలా బాగుంటుంది, న్యూ ట్రెండ్గా. సో ఇలాంటిది కూడా ఒక ఆప్షన్ ప్రిఫర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి. వాటర్ బాటిల్స్ కూడా చాలా మంది ఇస్తున్నారు అండ్ బాగా యూజ్ అవుతాయి వాటర్ బాటిల్స్ కూడా. ఇవి కూడా మనకి బల్క్గా తీసుకున్నప్పుడు తక్కువగానే పడతాయి. స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇదైతే. అండ్ ఇంకొకటి అయితే మాకు కాపర్ది వచ్చింది, అది డిఫరెంట్గా. ఇదైతే బయట ఏమో స్టీల్ లాగే ఉంటుంది, బట్ ఓపెన్ చేస్తే లోపల కాపర్ అన్నమాట. సో అది కాపర్లో తాగితే మంచిది అంటారు, బట్ మెయింటెనెన్స్ బాగా చేయాలి. సో అది నెక్స్ట్ ఇంకోటి ఇవి 2 వచ్చాయండి మాకు చాపింగ్ బోర్డ్స్. చాపింగ్ బోర్డ్స్ కూడా ఇస్తారా అని నేను అనుకున్నాను ఫస్ట్, బట్ ఇప్పటికే మాకు 2 గిఫ్ట్స్ వచ్చాయి అట్లా రిటర్న్ గిఫ్ట్స్గా. ఇది చాపింగ్ బోర్డ్ ఇస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేది, అన్ని రకాలుగా యూస్ఫుల్ అయ్యేది అని అందరూ యూనిక్గా థింక్ చేసి ఇస్తున్నారు అనమాట. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ జ్యువెలరీ బాక్సెస్ లాగా, పెద్ద జ్యువెలరీ బాక్సెస్ లాగా, మేకప్ ఐటమ్స్ పెట్టుకునే దానిలాగా అయితే ఇలా ఒక బాక్స్ వచ్చిందండి. మెయిన్లీ ఇదేంటి మెచ్యూర్ ఫంక్షన్స్కి వాటికి ఇవి కొంచెం ఇస్తున్నారు, అంటే లేడీస్కి సంబంధించినవి కదా. సో అట్లా ఇట్లా ఉంటుంది బాక్స్. సింపుల్గా చూడ్డానికేమో బాగా పెద్దగా గ్రాండ్గా అనిపిస్తుంది అండ్ యూస్ఫుల్ ఐటమ్ కూడా. ఇలాగే ఇంకో ఐటమ్ కూడా ఉందండి. ఇదేమో ఇయర్ రింగ్స్ బాక్స్ అనమాట. సో ఇట్లా ఓపెన్ చేస్తే ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ నియర్లీ 20 ఇయర్ రింగ్స్ దాకా పడతాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే, మేము కూడా పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రింగ్స్ అనమాట. మన ఫింగర్ రింగ్స్ని దీంట్లో పెట్టుకోవడానికి ఆర్గనైజింగ్ బాక్సెస్. ఇదైతే మా మమ్మీ మా అక్క పెళ్ళిలో కూడా పంచారనమాట, పెళ్లి కూతురు చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ బాక్స్. బ్యాంగిల్ బాక్స్ కూడా చాలా యూస్ఫుల్ అండి. ఇలాంట్లో చాలా సైజెస్ ఉన్నాయి, పెద్దవి ఇంకా చిన్నవి. ఓన్లీ సింగిల్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ పట్టే ఉన్నాయి. ఇట్లా కొంచెం పెద్దదిగా ఉండి కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా చాలా కలర్స్ వస్తుంటాయి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క దగ్గర ఉంటాయి కదా, మీకే తెలుస్తాయి ఎక్కడ బాగుంటాయి అని చెప్పి. బట్ నేను మీకు యూనిక్ ఐడియాస్ ఇస్తున్నాను. సో ఇలాంటివి కూడా చూడొచ్చు అని. కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా బాగానే ఇస్తుంటారు కదా. ఇది ఒకటి స్టీల్ అనమాట. ఇలా కూడా వస్తుంది. దీనికి సర్వింగ్ బౌల్ లాగా కూడా యూజ్ అవుతుంది అండ్ కుక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం వెయిట్గానే ఉంది. నెక్స్ట్ నాకు రీసెంట్గా ఒకటి వచ్చిందండి రిటర్న్ గిఫ్ట్. ఇది చాలా బాగా అనిపించింది. ఇట్లా ఒక స్నాక్ ప్లేట్ అండ్ 2 కప్స్ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఇదన్నమాట వాళ్ళకున్న బ్రాండ్. చాలా బాగుంది. ఇదైతే వాళ్ళు పట్టుకోవడానికి కూడా చాలా హ్యాండీగా ఉంటుంది. చూడ్డానికి కూడా డిఫరెంట్గా అనిపించింది. చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ కొందరు పెళ్ళి పత్రిక పెట్టినప్పుడే ఇస్తుంటారండి. మేమైతే పెళ్లి పత్రిక పెట్టినప్పుడు ఇలా వెండివి ఇచ్చాము.
సో ఇదన్నమాట. ఇదేమో వెండి షీట్ లోపల ఉంటుంది. ఇది ఒక వెండి షీట్ అండి. దీని మీద గోవిందనామాలు, విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం చూపిస్తాను. ఇదేమో లక్ష్మీ అష్టోత్తరం అన్నమాట. అండ్ ఇదేమో కృష్ణ స్తోత్రం. సో ఇట్లా చాలా ఉంటాయండి. గోవిందనామాలు, హనుమాన్ చాలీసా, లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం అని చెప్పి చాలా బాగుంటాయి. ఈ వెండి కార్డ్స్ అయితే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ రిచ్గా కూడా ఉంటుంది. చాలా థిన్ సిల్వర్ యూజ్ చేస్తారు, దీంట్లో ప్రింటింగ్ చేస్తారు. ముందు వెనకాల కూడా వస్తుంది అన్నమాట. ఇట్లా చిన్న బార్డర్లో అలా కొంచెం చిన్న డిజైన్ వస్తుంది. సో ఇదన్నమాట ఒకటి. ఇదైతే పెద్ద కాస్ట్ ఏం పడదండి. ఇది ఎలా అంటే ఆ రోజు సిల్వర్ రేట్ బట్టి కూడా మనకి ఇది యూజర్ రేట్ అనేది మారుతూ ఉంటుంది కదండి. ఇది మా అక్కప్పుడు తీసుకున్నప్పుడేమో 100 రూపీస్కి వచ్చింది. నా పెళ్ళప్పుడు తీసుకుంటే 150 రూపీస్, 155 రూపీస్ అట్లా పెరిగిందనమాట. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సిల్వర్ రేట్ బట్టి పెరుగుతుంది. బట్ 150 లోపే వచ్చేసిందండి ఇప్పటికైతే. ఇది ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అండి. అండ్ నెక్స్ట్ చాలామంది ఇట్లా ఆవు దూడ ఇస్తున్నారండి. ఇది కూడా చాలా మంచిదంట. ఆవు దూడ ఇస్తే చాలామంది వెండిలో కూడా ఇస్తున్నారు. ఇది ఒకటి నార్మల్ కాపర్ అనుకుంటా. ఇది దీంట్లో వచ్చింది గ్లాస్ జార్. ఇది ఎయిర్ టైట్ అనమాట. చాలా బాగుంది, బాగా యూజ్ అవుతుంది. మనం అయితే ఊరగాయలు అవి పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మేము ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాం అలానే. ఇది ఒక పోర్టబుల్ ఫ్యాన్ అండి, చాలా బాగుంది. ఇట్లా అంటే చాలా బాగుందండి. నిజంగా సమ్మర్ పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి ఇవి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వండి. ఇది చార్జబుల్ అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకొన్ని కిచెన్ అప్లయన్సెస్ కూడా ఇస్తున్నారండి. ఇదైతే జ్యూసర్ అనమాట. ఇది ఒక బత్తాయి జ్యూస్ ఇవి చేసుకునేది మాన్యువల్ జ్యూసర్ ఇది అన్నమాట. సో ఇవన్నీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంటాయండి. ఎప్పుడులాగా బాక్సెస్, స్టీల్ బాక్సెస్ కాకుండా ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తే బాగుంటాయి. వాళ్ళు యూజ్ చేస్తారు కదా, ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇవైతే. నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇదైతే చాపర్. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి మనం సింగిల్ పీస్ కొంటే చాలా కాస్ట్ అవుతుంది, లైక్ 300 దాకా పడుతుంది అనుకుంటా. బట్ అదే హోల్సేల్గా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బల్క్గా కొన్నప్పుడు మాత్రం ఇవి తక్కువ కాస్టే వస్తుంటాయి. సో ఇది చాపర్, ఇది డ్యూయల్ చాపర్. దీంట్లో సింగిల్ చాపర్ది కూడా వస్తుందండి, అది చిన్నది. అది ఇంకా మీకు తక్కువ ప్రైస్కే దొరుకుతుంది అనమాట. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఒక యూనిక్ ఐటమ్ అండి. ఇది ఇచ్చారా అంటే నేను షాక్ అయ్యాను, బట్ మా మమ్మీ చెప్పింది ఇది కూడా ఇచ్చారంట. ఇది ఒక చిన్న స్టాండ్ లాగా. మేజర్లీ దీంట్లో ఇట్లా ఫ్లవర్ పాట్స్ కానీ, కుండ కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్ కానీ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందంట. మా మమ్మీ చెప్పింది, చూపించింది కూడా అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి, అందుకని మీకు చూపిస్తాను. మంచి ఆప్షన్ అండి, ప్రిఫరబుల్ ఆప్షన్. ఇంకోటి ఏంటి అంటే ఈ బుక్ అండి. దీంట్లో లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అన్నీ ఉంటాయి కదా. ఇది నార్మల్గా మనకు చిన్న సైజ్ దొరుకుతుంది కదా. సో కానీ ఇట్లా మమ్మీ తను మా ఇంట్లో భగవద్గీత పారాయణం జరిగినప్పుడు ఈ బుక్ని పెద్ద సైజ్ చేయించింది. సో ఈ పెద్ద సైజ్ వల్ల లోపల కూడా ఫాంట్ అంతా పెద్దగా వస్తుంది. సో పెద్దవాళ్ళకి కానీ సైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బుక్. మా మమ్మీ వాళ్ళు అయితే రోజు చదువుతారు. ఇంట్లో పూజ చేసే వాళ్ళు పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. వాళ్ళు రోజు ఈ బుక్ చదువుతారు కదా. సో వాళ్ళకి చాలా బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ బుక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. బుక్స్ అనేవి ఎప్పటికైనా మంచివే. సో బుక్ అనేది మంచి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్. బట్ ఇది ఏదైనా ఇట్లా పూజలు చేసినప్పుడు అలాంటప్పుడు ఇవ్వండి, చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఇవ్వండి నా గిఫ్ట్ కలెక్షన్ అంతా. మా దగ్గర ఉన్నవి, మాకు వచ్చినవి నేను మీకు చూపించాను. ఇంకా యూనిక్గా చాలా రకాలు ఉంటాయండి. స్టీల్ వాటిలో చూసుకున్న, ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ చాలా రకాలు దొరుకుతాయి. బట్ 200 బిలో అని నేను అనుకున్నాను కాబట్టి ఆ లోపు ఉన్నవే నేను మీకు చూపించాను ఇప్పుడు.
ఇంకా చాలా మంచి మోడల్స్ ఉంటాయి. మీరు పెళ్ళిళ్ళు ఇలా అనుకున్నప్పుడు ముందరగా హోల్సేల్ స్టాల్కి వెళ్ళి చూసుకోండి. అండ్ మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండవు కదా, సో ముందరగా వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ టైంకి అన్నీ తీసుకొస్తారు, మీకు అన్నీ బాగా సెట్ అవుతాయి. నేను చూపించిన వాటిల్లో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే కూడా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.